హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? నేనైతే బాగున్నాను. ఇప్పుడైతే నేను హ్యాండ్ బ్యాగ్ అయితే కటింగ్ చేస్తున్నాను. మీకైతే చూపిద్దామని చెప్పేసి ఈ వీడియో చేస్తున్నాను. ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. జాకెట్ ఉంటుంది కదా ఫ్రెండ్స్, కలంకారీ జాకెట్ తీసుకున్నాను, లైనింగ్ తీసుకున్నాను, రైస్ బ్యాగ్ ఉంటుంది కదా అది తీసుకున్నాను. 2 బ్యాగులు అవుతాయి ఫ్రెండ్స్. ఒక జాకెట్ మొక్క అయితే 2 జాకెట్లు ఇలా 4 పక్షాలుగా వస్తుంది. పొడవు 12 పెట్టాను, వెడల్పు వచ్చేసి 10 పెట్టాను. ఇలా కట్ చేసుకున్న తర్వాత 10 పెట్టిన సైడ్ వచ్చి రౌండ్గా చేసుకోవాలి. 12 పెట్టాను కదా, పై పార్ట్లో వచ్చేసి మెడ, సంక కట్ చేస్తాం కదా, అలా కట్ చేసుకోవాలి. అలా కట్ చేసేసుకున్న తర్వాత జాకెట్టు, లైనింగు, గోతాము, బియ్యం గోతాం ఉంటుంది కదా, ఆ 3 కట్ చేసేసుకొని తాడు పొడవు వచ్చేసి 17 పెట్టాను. తాడు పొడవు వెడల్పు వచ్చేసి 1.5 ఇంచు పెట్టాను. చాలా బాగా వచ్చిందండి. నాకైతే చాలా చాలా బాగా నచ్చింది. మీరు కూడా ట్రై చేసుకోండి. అందుకే ఈ వీడియో అయితే నేనైతే చూపిస్తున్నాను మీకు. రౌండ్ అయితే గీస్తున్నాను చూడండి. కొంచెం కష్టమైనా పర్వాలేదు, నాకు కొంచెం కష్టంగానే అనిపిస్తుంది, కానీ నేనైతే చేయగలను. నేను ఖాళీగా ఉండకుండా ఏదైనా నేను చేయగలను అనే విషయాన్ని మీకైతే చూపిస్తున్నాను అనమాట. నేను ఇట్లా కట్ చేస్తున్నాను. నేనైతే ఎలా కట్ చేస్తున్నానో చూడండి. ఇలా చూసి మీరు కూడా నేర్చుకొని, చాలా ఈజీగా ఉందండి. బ్యాగ్ అయితే చాలా బాగుంది. అసలు బయట కొనాలంటే 250 అవుతుంది అనుకుంటున్నాను. నేనైతే చాలా బాగా వచ్చిందండి. జిప్ వచ్చేసి నేను మీషోలో అయితే ఆర్డర్ పెట్టాను. జిప్ కూడా చాలా బాగుంది, క్వాలిటీ చాలా బాగా వచ్చింది. తర్వాత ఇక్కడ వెడల్పు వచ్చేసి 4 పెట్టినాను అనమాట. పొడవు 12 పెట్టాను. ఇది జిప్పు కుట్టడం కోసం అనమాట. ఇలా పెడుతున్నాను, ఇలా కట్ చేసుకుంటున్నాను. అదంతా కట్ చేస్తున్నాను చూడండి. ఎంత నీట్గా కట్ చేస్తున్నాను. కొంచెం కష్టపడితే ఏమవుతుందండి, చాలా హ్యాపీగా అనిపించింది. నేను చేతులు కూడా పైకెత్తలేను. ఇలాంటి పరిస్థితుల్లో కూడా నేను ఇలా చేయగలుగుతున్నానంటే నా ఫ్యామిలీ సపోర్ట్తో మాత్రమేనండి. ఇలాంటి ఫ్యామిలీ దొరికిన ప్రతి ఒక్కరూ అదృష్టవంతులే కదా. మీరేమంటారు? జాకెట్ ఎలా అయితే కొలత పెట్టుకుంటామో, షోల్డరు, మెడ, సంక ఎలా అయితే కొలత పెట్టుకొని కట్ చేసుకుంటారో అలా కట్ చేసుకోవాలి. ఈ బ్యాగ్ కోసం అయితే చూడండి నేను ఎలా కట్ చేస్తున్నాను, గీసాను అనమాట. ఇప్పుడు డ్రాయింగ్ అయితే వేశాను, కటింగ్ అయితే చేస్తున్నాను. చూడండి ఎంత బాగుంటుందంటే చాలా బాగుంటుంది. ఇలా కట్ చేసుకోవాలన్నమాట. చూస్తున్నారు కదా మీరు, చూడండి. ఇలా కట్ చేసుకున్న తర్వాత షేప్ అయితే ఇలా వస్తుందన్నమాట. అలా వచ్చిందనమాట. అదైతే 2 మడతలు వేసుకున్నాను. 2 దిక్కులు అయితే జిప్పులు కుట్టుకోవాలి. చూడండి జిప్పు కొలత చూసుకొని నేనైతే కట్ చేసుకుంటున్నాను. వెడల్పు చెప్పాను కదా ఇందాక 4 పెట్టాను, పొడవు వచ్చేసి 12 పెట్టినాను. ఇది బ్యాగ్ సెంటర్లో అయితే కుట్టడానికైతే ఈ విధంగా కట్ చేసుకోవాలన్నమాట. ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత బ్యాగ్ కటింగ్ అయితే అయిపోయింది ఫ్రెండ్స్. 2 మడతలు పెట్టుకొని నేను ఇలా కొలతలు పెట్టుకొని మరి డ్రాయింగ్ అయితే వేశాను. కటింగ్ అయితే అయిపోయింది అనమాట. నేను ఇలా కటింగ్ చేయడానికి అమ్మ నాకు సపోర్ట్ చేస్తారనమాట. ఇలా సపోర్ట్ చేసిన తర్వాత కెమెరా అయితే వినిత అయితే నాకు సెట్ చేసి ఇచ్చిందనమాట. ఇంకా నేను ఎలాగో అలాగా మీ ముందుకు రాగలిగాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. అందరికీ ధన్యవాదాలు.